పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. సో ఒక్క 15 minutes ఓపిక పట్టండి. ఫుడ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. We can all go and have food. But before that, can we have Sridhar Guntaka from Thane charity team to share a few words? హలో అండి, తానే నమస్కారం. భాను తానేలో మనం చారిటీ ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నామండి, వితరణ. సో భాను, నేను, సతీష్ కాప, ఆయన ఈరోజు ఇక్కడ లేరు, ఇండియా వెళ్ళాల్సి వచ్చింది ఎమర్జెన్సీ మీద. సో మీ ముగ్గురు మీ అందరి సహకారంతో ఎవరైనా కష్టాల్లో కానీ ఇబ్బందుల్లో కానీ ఉన్నప్పుడు మనకు తోచినంత సహాయం చేస్తున్నాము. అందుకు తానేకి ధన్యవాదాలు. చాలా గొప్ప గొప్ప దాతలు ఉన్నారు ఇక్కడ ఉన్న కమ్యూనిటీలో కానీ బయట కానీ. సో వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. లాస్ట్ ఉగాది నుంచి ఈ ఉగాది వరకు చూసుకుంటే మనం ఈ నెంబర్ చూస్తున్నారు, విచ్ ఈజ్ అన్ అమేజింగ్ అమౌంట్ ఆఫ్ ఆల్మోస్ట్ 5,000 euros వరకు మనం కలెక్ట్ చేసాము. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకున్నాము. ప్రతి దాతకి నమస్కారం. మీ ఫస్ట్ స్లైడ్లో చూసినట్లయితే దాతృత్వం అనేది సామాన్యమైన గుణం కాదు. మీరు మీ పిల్లలకు కూడా చెప్పండి దానికి ఉన్న విలువలు, దాని విలువ ఏంటి అనేది. దానివల్ల ఎంతో గొప్ప సమాజం నిర్మించబడుతుందండి. పోతే ఈ సంవత్సరం నేను కొంతమందితో మాట్లాడి టీం అంతా ఒక కొత్త విధానాన్ని తీసుకొద్దాం అనుకున్నాము. అదేంటంటే, ఇప్పుడు మనలో చాలామంది నా దగ్గరికి కూడా అప్రోచ్ అయ్యి, సార్ మా ఇంట్లో వాళ్ళ బర్త్డే అండి, లేకపోతే వీ వాంట్ టు సెలబ్రేట్ సంథింగ్, దాని అకేషన్గా తానేలో ఏదైనా చారిటీ వైజ్గా మేము డబ్బులు డొనేట్ చేస్తామని చాలామంది అప్రోచ్ అయ్యారు. సో దానికి సంబంధించి మేమేమి అనుకున్నామంటే, ఇదేం ఫిక్స్డ్గా ఇది ప్లాన్ అని కాదు. జస్ట్ ఐఎమ్ పుట్టింగ్ ద ఐడియా ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్. థింక్ అబౌట్ ఇట్ అండ్ కమ్ టు అస్ ఇఫ్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ చారిటీ టీమ్. బేసికల్లీ మీకు బర్త్డే కావచ్చు, లేకపోతే సమ్ హ్యాపీనెస్, సమ్ మ్యారేజ్, anything which can be like a remembrance of your relatives or your loved ones who passed away. సో డబ్బులు మేము కలెక్ట్ చేస్తాము. మీరు చెప్పిన రోజు ఒకరోజు ఎక్కడైనా దానికి సంబంధించి ఏదైనా ఆర్ఫనేజ్ హోమ్లో కానీ సహాయం చేయాలనే ఉద్దేశం అనమాట. సో ఈ కాన్సెప్టు ఇలా ఉంది. సో మీరు కూడా అప్రోచ్ అవ్వచ్చు, మీకున్న ఐడియాలను చెప్పండి. మేము దాని గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటాము. సో మనం ఇక్కడితోనే ఆగకుండా ఇంకా కొత్త ఐడియాలతో ముందుకు వెళ్ళాలి అనేది మా ఆలోచన. ఈ ఆలోచనలో మీరు కూడా తోడయ్యి తోడ్పడండి. సో వితరణ అనేది చాలా గొప్ప విషయం. మనం తానే అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. మనం ఎటువంటి ప్రాఫిట్ జనరేట్ చేయం మనం చేసే కార్యక్రమాల నుంచి. ఈవెన్ దో మనం నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అయినా కానీ ఎంతో సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎనీ హెల్ప్ అనే ఇది వచ్చినప్పుడు చాలా గొప్పగా రియాక్ట్ అవుతున్నారు తానేలో ఉన్న ప్రతి మెంబరు. దానికి మీ అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి దాతృత్వాన్ని ఇంకా ముందుకి తీసుకెళ్ళాలి. ఇలాంటి ప్లాన్తో మీ ముందుకు వచ్చాము. మీ అభిప్రాయాలను తెలియజేయండి. మీకు ఏదైనా దీంట్లో పాలు పంచుకోవాలనుకుంటే తప్పకుండా కలిసి పనిచేద్దాం. ఇది మనందరి టీం వర్క్. మనం చేయబోతున్నది చేసింది. సో ఇదండి చారిటీ నుంచి. మీకు ఎటువంటి ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నా మీ ఐడియాసు భానుతో కానీ నాతో కానీ సతీష్ కాపా కానీ ఎవరైనా అప్రోచ్ అవ్వండి. మీలో ఎవరికైనా మాతో ఈ టీంలో పనిచేయాలని ఉన్నా కానీ తప్పకుండా అందరం కలిసి పనిచేద్దాం. సో దాంతో ఈ ఇయర్ మనం చేపట్టిన వితరణ గురించి వివరాలు మీ అందరికీ అందజేశాను. సో వచ్చే సంవత్సరం కూడా మనం ఇంకా మంచిగా ముందుకి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నా ఆకాంక్ష. మీ అందరి సహాయం ఉంటే ఇంకా ముందుకెళ్దాం. ధన్యవాదాలు. తానే.